ఇక డీటెయిల్స్ చూస్తే మీడియా పాయింట్ దగ్గరకు గందరగోళ పరిస్థితి నెలకొంది. పాయింట్ దగ్గరకు వెళ్లేందుకు బీఆర్ఎస్ సభ్యుల యత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. లోపల ఆంక్షలే, బయట కూడా ఆంక్షలేనా అంటూ పోలీసులపై హరీష్ రావు ఫైర్ అయ్యారు. కొత్త నిబంధనలు ఏంటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావులు. పోలీసుల తీరుకు నిరసనగా ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద బైఠాయించారు. ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖాళీ చేస్తోందని నినాదాలు చేశారు. అయితే బీఆర్ఎస్ నేతల తీరును కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఇది గత సర్కార్ తెచ్చిన నిబంధనే అని గుర్తు చేసే ప్రయత్నం చేస్తోంది. సభ జరుగుతుండగా అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఎవరూ మాట్లాడకూడదన్న నియమం గత కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిందేనని విమర్శిస్తున్నారు. లోపల ఇయ్యరు, బయట కూడా ఆపలేనా బాబు? లోపల ఆపడే, బయట ఆపడే. ఇక ఇంత ప్రజాస్వామికంగా వ్యవహరిస్తేట్టున్నాయా? పద్ధతి లేదు, పాడు లేదా? ఎమ్మెల్యేలను కూడా ఆపుతారా? అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో. మా గొంతు నొక్కారు శాసనసభలో. గత్యంతరం లేని పరిస్థితులలో బయటికి వచ్చి కనీసం మీడియా పాయింట్ దగ్గరనైనా లోపల ఏం జరిగిందో చెప్పుకుందామంటే ఇక్కడ ఇనుప కంచెలను పెట్టారు. చాలా గొప్పగా ప్రగతి భవన్ ముందట ఇనుప కంచెలను తొలగించాం, స్వేచ్ఛా వాయువులను ప్రజలకు ప్రసాదించామని చెప్పారు. శాసనసభ్యులకే గతి లేదు. ఇక్కడ శాసనసభ ప్రాంగణంలో శాసనసభ్యులు తిరగటానికే అనేక రకాలైన ఆంక్షలు, ఇక్కడ కంచెలు. ఇంకా చెప్పుకోవడానికి సిగ్గు లేకుండా మేము బ్రహ్మాండంగా స్వేచ్ఛా వాయువులను ప్రసాదించామని చెప్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజలు కూడా గమనించవలసిందే నేను కోరుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ సభ్యులు కానీ సభా సాంప్రదాయాలను పాటించడం లేదు. ముఖ్యమంత్రి గారు మేము చెప్పలేని భాషలో సభలో రికార్డ్స్లోకి పోయే విధంగా ప్రతిపక్ష నాయకుడి గురించి మాట్లాడుతున్నాడు. స్పీకర్ గారు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ఎవరైనా ఆరోపణలు చేసినప్పుడు వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలి. ఎల్ఓపి అనే గౌరవం లేకుండా సభలో మాట్లాడుతున్నప్పుడు కనీసం స్పీకర్ గారు మైక్ కట్ చేయాలి. అది కూడా చేయడం లేదు. దీన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. కనీసం మీడియా పాయింట్ దగ్గర చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వని ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యను ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ కూడా సభలో లేకపోయినా ఎల్ఓబిఆర్ మీద నోటుకు వచ్చిన బూతులు చెప్పిన ప్రజాపాలన, మీరు చెప్పిన ప్రజాస్వామ్యం, ఇందిరమ్మ రాజ్యం మొదలు పెట్టిండ్రు, చీకటి రాజ్యం మొదలు పెట్టిండ్రు. ఎవరైతే అసభ్యంగా మాట్లాడగలుగుతారో ఆ మంత్రులకే పదే పదే అవకాశాలు ఇస్తూ ఆ యొక్క సభ్యులు కూడా ఒకవేళ మంత్రులు కాకుండా మంత్రులతో పాటు ఇతర సభ్యులకు కూడా కాంగ్రెస్ సభ్యులందరూ కూడా అవకాశం ఇస్తున్నారు. వాళ్ళు కూడా మాటల్లో వాళ్ళ పస లేదు, విషయం లేదు, పరిజ్ఞానం లేదు. ఊరికనే తిట్ల పురాణం, బూతు పురాణం. ఇవాళ ప్రజలు ఎన్నుకున్నది ఇక్కడికి వచ్చి మిమ్మల్ని తిట్టమని కాదు, బూతు పురాణం ఇవ్వమని కాదు. అదేమంటే ముఖ్యమంత్రి గారే అంటున్నారు ఇది తెలంగాణ భాష అని. తెలంగాణ భాష గొప్పది, తెలంగాణ సంస్కృతి గొప్పది, తెలంగాణ చరిత్ర గొప్పది.